ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తమ్ముడు, నువ్వు మారి నా కొడుకుని నీ దగ్గరకు రప్పిస్తావో, మారకుండా నన్నే నీ దగ్గరికి వచ్చేలా చేస్తావో నీ చేతుల్లో ఉంది. నీ కొడుకు నువ్వు ఏకమై నన్ను నా కొడుకుని దూరం పెట్టాలని చూస్తే నీకు ఫ్యూచర్ని దూరం చేస్తా. అప్పుడు భార్యని ఎలా ఎడబాపానో ఇప్పుడు నువ్వు ప్రాణంగా భావించే నీ కొడుకుని నీకలాగే దూరం చేస్తా. నాకు నేను ముఖ్యం, నా కొడుకు ముఖ్యం రా. చెప్పమ్మా. ఏంట్రా చెప్పేది? నీకసలు బుద్ధుందా, బుర్రుందా? నువ్వు మారవా? నిన్ను ఉద్ధరిద్దామని, కోటీశ్వర్ని చేద్దామని నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వేంట్రా గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నావు? తరుణ్ణి వాడి మనసులోంచి వికెట్ చేయించి నువ్వు స్ట్రాంగ్ గా మామయ్య గుండెల్లో ఫిక్స్ అయిపోరా అని చెప్పాను కదా. చెప్పాల్సిందంతా చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపిస్తే నువ్వు చేసిన పనేంట్రా? ఆ తరుణ్ ఏదో అన్నాడని మామయ్య మాటల్ని పట్టించుకొని అసలు ఆ ఇంట్లోంచి ఎందుకు బయటకొచ్చావు? నువ్వు చెప్పినట్టే మళ్ళీ తిరిగొచ్చారు కదమ్మా. ఇప్పుడు రావడం కాదు, ఎప్పుడు స్థానం వదులుకోవద్దు. అద్దుకుపోరా, వాడి మనసులో దూరిపోరా. వాడికి కొడుకు మీద అసహ్యం కలిగేలా ప్రయత్నం చేయరా అంటే ఆ పిల్లకాకి భయపడి మామయ్య రెక్కల కింద ఉండాల్సిన వాడివి ఎగిరి యువతలకొస్తావా? చూడు, మళ్ళీ ఇలాంటి పొరపాటు చేస్తే క్షమించను. జాగ్రత్త. మనకు మనుషులు కాదురా ముఖ్యం, వాళ్ళ ఆస్తులు. అదే నీ భవిష్యత్తుని నిర్ణయించేది. ఇక్కడ తిరిగినట్టు పబ్బులు ఫిగర్లు అంటూ అక్కడ తిరగకు. వాడికి ఫేవర్ గా బిహేవ్ చెయ్యి. వాడి మనసులో స్ట్రాంగ్ గా ప్లేస్ సంపాదించు. సారీ అమ్మా, అయినా నేనేం ఊరికే బయటికి రాలేదు. ముఖ్యమైన పని మీదనే వెళ్ళాను. ఏంట్రా ముఖ్యమైన పని? ఆ పిల్ల మావయ్య వివరాలు అడిగింది. ఆ పిల్లకి మావయ్యతో ఏం పనో, వాళ్ల మధ్య ఉన్న లింక్ ఏంటో అనే సర్చ్లో నేను ఇన్వెస్టిగేషన్ ని చాలా సీరియస్ గా చేస్తున్నాను. నీ చిన్నప్పటి ఫోటో పంపించి మీ మామయ్య గురించి ఎంక్వైరీ చేస్తుందా? ఎవర్రా అది? అది నీకు పంపించిన ఫోటో నాకు పంపించు, చూస్తా. దాని పుట్టు పూర్వోత్తరాలతో సహా చరిత్ర తెలుసుకుంటా. అలాగే అమ్మా. వీడి మొహాన్ని పట్టి చూస్తే ఈ గుణ పెళ్లినాటి వయసు అంటే వాడి పెళ్లి ఫోటో అయ్యుంటుంది. గుణ గురించి ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఇప్పుడు గుణ కోసం ప్రయత్నం చేస్తుందంటే దీని వెనుక ఏదో పెద్ద కథ ఉండే ఉండాలి. దీన్నింత తేలిగ్గా తీసిపారేసే విషయం కాదు, సీరియస్గా ఆలోచించాల్సిన మ్యాటరే. ఎవరా అమ్మాయి? ఎందుకు దానికి గుణ వివరం? అసలు వీడి ఫోటో దీని చేతికి ఎలా వచ్చింది? దాన్ని పట్టుకుని తమ్ముడి కూపి లాగాలని ఎందుకు ప్రయత్నం చేస్తోంది? తెలుసుకోవాలి.
తెలుసుకొని తీరాల్సిందే. అది యోగా అయ్యాక మీటింగ్లో ఏం జరిగిందో చెప్తుందో లేదో చూద్దాం. అవునమ్మమ్మా, అప్పుడే అమ్మతో మనం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఒక క్లారిటీ వస్తుంది. అక్కడంతా జరిగితే ఇది ఇంత ప్రశాంతంగా ఉందేంటి? మొహంలో టెన్షన్ గాని అతని మీద చిరాకు గాని ఏం ప్రదర్శించడం లేదేంటి? సైలెంట్గా అసలు ఏం జరగనట్టుగా దాని దారినది యోగా చేసుకుంటోందేంటి? స్ట్రెస్ రిలీజ్ కావడానికి అమ్మ యోగా చేస్తుందని నాకు అనిపిస్తుంది. అక్కడి పేషెంట్స్కి కొత్తగా ఏమన్నా చెప్దామని ఇదేమన్నా ప్రయత్నం చేస్తోందా? నా పిచ్చి కాకపోతే వదిలించుకుని వద్దాం అనుకునేది ఎందుకు ప్రాక్టీస్ చేస్తుంది? యోగా చేస్తూ ఎలా అగ్రిమెంట్ నుంచి బయటికి రావాలా అని ఆలోచిస్తుందేమో. అయినా దానికి యోగా ఎందుకు? డాడీని ఇరిటేట్ చేస్తే గెట్అవుట్ అంటాడు కదా. పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే ఇతని అవసరం పడిందంటే ఆ ఫోన్ ఈయన భార్య మాట్లాడి పోతే పోతాడు మా ఆయన రాడు అని చెప్పిందంట. పాపం పేషెంట్ చనిపోయాడు. ఈ నింద నేను బ్రతికినంత కాలం భరించాలా? ఈ నిందను మోస్తూనే నేను కళ్ళు మూయాలా? సున్నితంగా ఆలోచించే మనసు ఇంత చిత్రవద అనుభవించాలా? ఇవాళ నింద వేసిన వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు. నేనెందుకు ఇలా భారంగా బ్రతకాలి? ఈరోజు ఎమ్మెల్యే, రేపు ఈ లోకం అంతా నా గురించి అలాగే అనుకుంటుంది కదా. ఈ విషయం నా చుట్టూ ఉన్న వాళ్ళ దాకా వెళ్తే ఎంత అసహ్యంగా చూస్తారో. నేనెలా మొహం ఎత్తుకుని తిరగలను? ఇప్పుడు నన్ను నిన్ను నిరూపించుకోవాలి. ఏంటి యోగా చేస్తూనే ఏదేదో మాట్లాడుతున్నావు? పిచ్చిదానిలాగా మొహంలో ఒకసారి కోపం, ఒకసారి భయం, రకరకాల ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి. ఏంటి కారణం? ఏంటి నాలో నేను మాట్లాడుకున్నానా? మీరు విన్నారా? ఏం మాట్లాడాను? మాట్లాడడం అయితే మాట్లాడావు, కానీ క్లియర్గా లేవు. ఏదో ఒకటి రెండు మాటలు వినపడినట్టుగా వినపడ్డాయి. మీకు లైట్గా వినిపించిన మాటలేంటి? ఏదో మాట్లాడావు కానీ సరిగ్గా వినిపించలేదు. ఆత్మయోగా చేశానులే. సూక్ష్మ శరీరంతో ఏమైనా మాట్లాడుంటాను. సూక్ష్మం లేదు, మోక్షం లేదు. మనసులో మొగుడు మెదిలాడు. ఇద్దరు మనసులోనే పోట్లాట పెట్టుకున్నారు. పంచాయతీ మొదలైందనుకుంటాను. అంతే అమ్మమ్మ, నాకు కూడా అదే అనిపిస్తుంది. అమ్మ నాన్న గురించి ఆలోచన స్టార్ట్ చేసింది. అన్నయ్య గారు అన్నది కరెక్ట్ అయ్యేలా ఉంది. ఎస్, తాతయ్య కరెక్ట్ గానే చెప్పారు. మీరు కూర్చోండి. ఆ మూడేవడో గాని చెప్పుడు మాటలు విని తన మీద నిందలేసి వాడు అమ్మాయిని నానా హింసలు పెట్టాడంట. చాలా రెక్లెస్గా మాట్లాడింది. అలా ఎలా మాట్లాడగలిగిందో? మినిమం రెస్పెక్ట్ ఇవ్వలేదు. తను మాత్రమే బాధపడ్డట్టు, అది నా మూలంగా అన్నట్టు ఎన్ని మాటలు అన్నది. పైగా ఆ విషయంలో తన తప్పేమీ లేదన్నట్టు సమర్థించుకోవడం నాకు అస్సలు నచ్చలేదు.
ఎమ్మెల్యేతో ఎంత నీచంగా చిత్రీకరించి చెప్పారు. జనని మీద అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ కోపం వస్తోంది. మీ నాన్న ఎందుకలా ఉన్నాడో తెలుసా? ఏ పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉందో ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తున్నాడేమో. పేషెంట్ ప్రాబ్లం కాదు, పర్సనల్ ప్రాబ్లం. పర్సనలా? అంతలా ఆలోచించే పర్సనల్ ప్రాబ్లం ఇప్పుడు మా నాన్నకేమొచ్చింది? మళ్ళీ ధీరజ్ వచ్చి వెళ్ళాడు. ధీరజ్ మళ్ళీ వచ్చాడా? ఆ రాస్కెల్ మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? వాడు రాస్కెల్ కాబట్టి వచ్చాడు. వాడు మాటలతో వినే రకం కాదనుకుంటా. ధీరజ్ విషయం నాకు నచ్చదు, కానీ నాన్న ఇప్పుడు ఆలోచించేది మాత్రం ధీరజ్ గురించి కాదని మీకు తెలీదు. నాన్న ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో నాకు మాత్రమే తెలుసు. అమ్మన్న మాటలకి బాగా హర్ట్ అయి ఉండాలి, లేదా ఏదన్నా ఆలోచనలో పడి ఉండాలి. వాడి గురించి అంత బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పండి. ఒకవేళ నాన్న వాడిని నో అనకపోతే నేనే వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తానని చెప్పండి. ఏంటి గుణ, అంత దీర్ఘంగా అన్నం తినడం మానేసి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేనేం ఆలోచించట్లేదు. ఆలోచిస్తున్నావో లేదో ప్లేట్లో అన్నమే చెప్తోంది, మొహంలో టెన్షన్ చెప్తోంది. కానీ అంత సీరియస్గా ఆలోచించే మ్యాటర్ ఏంటి? నీకు సమాధానం దొరక్కపోతే మాతో చెప్పు, మాకేమైనా ఆన్సర్ వస్తుందేమో చెప్తాం. ఏం లేదంటున్నాను కదా. ఉంది, ఖచ్చితంగా ఉంది. నువ్వు ఏదో దాస్తున్నావు. నేనేం దాయట్లేదు. నీకు అబద్ధం ఆడడం రాదు గుణ. నువ్వు చెప్పేది అబద్ధమని నీ ఫేసే చెప్తోంది. అసలు నువ్వు పొద్దుట్నుంచి అదోలా ఉన్నావు. అప్పుడు కంగారుగా టిఫిన్ చేశావు, ఇప్పుడేమో పరధ్యానంగా భోజనమే చేయడం లేదు. మార్నింగ్ నుంచి నాన్న అలాగే ఉన్నాడా? అవును తరుణ్, అసలు ఇవాళ తొందరగా రాగునా షాపింగ్కి వెళ్దాం అన్నాను. నేను ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తుంటే మూడ్ ఆఫ్లో వచ్చాడు. పైగా టైర్డ్గా ఉన్నా ఇప్పుడొద్దులే అన్నట్టు మాట్లాడాడు. ఏం షాపింగ్ చేద్దామని వెళ్దాం అనుకున్నారు? ఎంగేజ్మెంట్ రింగ్ కొనాలని, ఎంగేజ్మెంట్ కార్డ్ సెలెక్ట్ చేయాలని. కానీ మార్నింగ్ ఏం తొందరలే అన్నాడు, ఇప్పుడేమో తర్వాత చూద్దాంలే అంటున్నాడు. అమ్మని చూసి నాన్న డిస్టర్బ్ అయ్యాడు, అందుకే తర్వాత అని అనుంటాడు. నాన్న తర్వాత అనకుండా ఎంగేజ్మెంట్ కుదరదు అని అనుంటే ఇంకా బాగుండేది. ఎందుకు గుణ నువ్వు ఇలా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు? ఎంగేజ్మెంట్కి నీకేమైనా అభ్యంతరమా? ఆల్రెడీ పెళ్ళైన వాడివి, ఇవన్నీ ఎందుకనా? అసలు నీ మనసులో ఏముందో క్లియర్గా చెప్పు. నా ఫస్ట్ వైఫ్ కనిపించింది, తను ఈ ఊర్లోనే ఉంది అని చెప్పు నాన్న. సారీ సౌమ్య. దేనికి సారీ? ఈరోజు నీ కోరిక తీర్చినందుకు, రేపు చూద్దాంలే అని చెప్పినందుకు. థ్యాంక్స్. నో, మీ పెళ్లి జరగడానికి వీల్లేదు. మా అమ్మ ఉంది, తనకి దగ్గరగానే ఉంది. గొడవలు వచ్చినంత మాత్రాన మరో పెళ్లి చేసుకుంటావా నాన్న? ఆపాలి, ఎలా అయినా ఆపాలి. కానీ ఎలా ఎలా? తరుణ్, ధీరజ్ వచ్చాడ్రా. వస్తే వాడు నీతో పాటే ఉండాలనుకుంటున్నాడు. నా కోసం నువ్వు వాడితో అడ్జస్ట్ అవ్వలేవా? నేను నీ ఇష్టాలకి అనుగుణంగా నడుచుకోవాలి అనుకుంటున్నాను కదా. ఇష్టాలకి ఓకే అనడం ఈజీ, కానీ ఆ ఇష్టాలతో సర్దుకుపోవడం కష్టం. అలా అంటావేంట్రా? మీరు నాకు ఇష్టం లేని పని చేయమంటే చేస్తారా? మీరు చేస్తారు అంటే అప్పుడు మీకోసం నేను కూడా నాకు ఇష్టం లేకుండా మీకోసం సరే అంటాను. ధీరజ్ని ఇంట్లోకి రానిస్తాను.
నీ ఇష్టం కోసమే నాకిష్టం లేకపోయినా వైజాగ్ నుంచి వచ్చాను కదా. నీ ఇష్టం కోసమే ఏమైనా చేస్తాను, చేసి తీరుతాను. అలాగే నీకిష్టం లేనిది ఏదైనా నేను చేయడం మానేస్తా. చెప్పరా, ఒక్కసారి ఆలోచించు. నాకసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా నీకిష్టమని, నీకు అమ్మని తేవాలని, నీకోసమే ఇష్టం లేకపోయినా సౌమ్యని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను. వద్దంటే చెప్పు, మానేస్తా. థ్యాంక్స్ నాన్న. నువ్వు అన్న మాట అనాలని అనకపోయినా నేను అడగాలనుకున్నది నువ్వు అడిగావు. నువ్వు ఇష్టం లేదు అన్నది ఎందుకో తెలుసా? నీ మనసులో అమ్మ ఉంది. అప్పుడు ఇప్పుడు అమ్మ మనసులోనే ఉంది. నా కోసం చూడమన్నానని సౌమ్యని సరే అన్నావు. ఇప్పుడు ఇండైరెక్ట్గా నో అంటున్నావు. నేనెందుకు సౌమ్య ఇష్టం లేదన్నా పెళ్లి మానేస్తా అన్నా? నాకు నా భార్య కనపడా? అసలు నాకు ఇన్నేళ్ళు భార్య ఉందనుకున్నానా, లేదనుకున్నానా? ఈ ప్రశ్న నేనెప్పుడు ఎందుకు వేసుకోలేదు? ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేకనా, లేక నేను భయపడి దూరంగా ఉన్నానా? సారీ సౌమ్య, అలా అన్నానని ఏడుస్తున్నావా? అది నిజంగా నీ గురించి అనలేదు, అలా ఫ్లోలో వచ్చింది. అయినా నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో ముందే నీకు క్లియర్గా చెప్పాను కదా, కేవలం తరుణ్ కోసమని. అయితే మాత్రం ఇప్పుడలా తరుణ్ ముందు చెప్తారా? కొన్ని విషయాలు మనసులో ఉంచుకోవాలి. మొహం మీద అనేస్తే బాధగా ఉండదా? అది నువ్వంటే నేను తట్టుకోలేను. వారనేది కూడా నిజమే కదా. నాన్న మాటలకి ఇలా ఫీల్ అయితే రేపు అమ్మ విషయం తెలిస్తే మేనేజ్ చేయడం చాలా కష్టం. మేనేజ్ చేయడం ఎలాగా? నాన్నతో పెళ్లి కుదరదన్నప్పుడు ఆమె పరిస్థితి ఏంటో? అసలు ఆమెకి ఆశ పెట్టింది నేనే కదా. ఎలా తనను ఓదార్చాలి? నేను గుణాతో కలిసి పనిచేయడం ఎప్పటికైనా ప్రమాదమే. ఎన్ని రోజులని జరిగింది నాలో నేనే దాచుకోగలను? ఇన్నేళ్లంటే అతను ఎక్కడో ఉన్నాడు. పిల్లలు నాన్న నాన్న అని ప్రశ్నించినా వాళ్ళకి గుణ గురించి మూలాలు తెలియవన్న ధైర్యంతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడు. అమ్మని అతను ఎప్పుడైనా కలవచ్చు. అప్పుడు అమ్మ నా గురించి పిల్లల గురించి ఖచ్చితంగా చెప్పేస్తుంది. మధుకి తెలిస్తే ప్రమాదం. అస్సలు ఆగదు. గుణ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇదంతా అవసరమా? ఎలా అయినా ముందు ఆ అగ్రిమెంట్ నుంచి బయటపడాలి. దానికోసం నేనేదో ఒకటి చేయాలి. ఎస్, చేసి తీరాలి. మార్గం వెతకాలి. వదినా, అన్నయ్య మాట్లాడతట. రేయ్, ఎవర్రా వదినా? ఎవర్రా అన్నయ్య?
పిలిస్తే ఆవిడ్ని పొద్దున పిలిచినట్టు జనని గారనో యోగా టీచరనో అదీ కాకపోతే మేడమనో పిలు. అంతేకాని వదులుకున్న వరసలు కలిపి పిలవకు. ఆ పిలుపు నాకు అలవాటైంది, పిలుస్తున్నాను. మరి పొద్దున్న జనని గారు అని ఎలా పిలిచావు? అది బిజినెస్ మీటింగ్, ఇది పర్సనల్ టాక్. ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా నా ముందు అలా పిలవద్దు. నువ్వెలా అయినా అనుకోరా, నేను పట్టించుకోను. నా పిలుపు నా ఇష్టం. నా ముందు పిలవద్దు అంతే. నేను పిలిస్తే నీకేంటట నొప్పి? నాకిష్టం లేదు అంతే. నేను పేరు పెట్టి పిలవలేను. ఎందుకో? ఎందుకంటే వదినంటే భక్తి, మర్యాద, గౌరవం అన్నీ కలిసింది ఆ పిలుపులో మాత్రమే. అయినా ఇప్పుడు ఈ డిస్కషన్ నీకు నాకు అవసరమా? అవతల వదిన లైన్లో ఉంది. హా? ఆ విషయం ఇప్పుడా చెప్పేది? హలో, నేను హలో అని 2 నిమిషాలైంది. సరే, నేను మాట్లాడాలనుకుంటున్నా. వింటున్నా. రెస్పెక్ట్ ఇవ్వడం సంస్కారం. అంటే అవతల వాళ్లతో మాట్లాడేటప్పుడు నమస్తే మేడం అనో యోగా టీచర్ అనో మొదలు పెట్టాలి. లేకపోతే జనని గారైనా అనాలి. హా, సరే. నమస్కారం మేడం. చెప్పండి సార్. రేపటి నుంచి మీరు 7 గంటలకి రావాలి. ఆ టైంకి పేషెంట్స్ వస్తారా సార్? రేపు రారు, ఎల్లుండి నుంచి వస్తారు. మరి రేపెందుకండి? నా కోసం అండి. మీకోసం నేను రావడం ఎందుకండి? ఆహా, నా కోసం అంటే బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్ మాట్లాడాలి. వస్తారా? సరే, వస్తానులేండి. ఓకే. ఓకే. మరీ 7 గంటలకెందుకురా? అంత ఎర్లీగా నువ్వు వెళ్తావా? నేను వెళ్ళను. మరి రమ్మన్నావు. వచ్చి వెయిట్ చేయని. నేను ఎప్పుడో నాకు తోచినప్పుడు వెళ్తా. హలో. హలో బేబీ. నువ్వు తెలుసుకోమన్న వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఈసారి నువ్వు నాకేమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు వస్తే నీకు ఫోటోకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను.